నమస్కారం. ఈరోజు చర్చను ఒక చిన్న కథతో మొదలు పెడదామా? తప్పకుండా. ఒక వ్యక్తి మోకాలి ఆపరేషన్ కోసం ఆస్పత్రికి వెళ్లారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. డాక్టర్లు కూడా అంతా బాగుందన్నారు. హ్మ్, కానీ ఇంటికొచ్చాక కొన్ని వారాల పాటు విపరీతమైన జీర్ణ సమస్యలు, నీరసం, ఏంటో చిరాకు ఇలాంటి వాటితో బాధపడ్డారు. ఓ ఇప్పుడొచ్చే ప్రశ్న ఏంటంటే, మోకాలికి కడుపుకి అసలు సంబంధమేంటి? డాక్టర్లు నయం చేసింది ఒక జబ్బు అయితే, హ్మ్, ఈ కొత్త సమస్య ఎక్కడి నుండి వచ్చింది? ఆ ఈరోజు మనం ఈ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. ఇది చాలా మందికి ఎదురయ్యే అనుభవమేనండి. కానీ ఎవరూ అంతగా పట్టించుకోరు. అవును. దీన్నే వైద్య పరిభాషలో ఆయాట్రోజెనిక్ వ్యాధి అంటారు. అయాట్రోజెనిక్ వ్యాధి. అవును. వినడానికి ఏదో పెద్ద పదంలా ఉన్నా దీని అర్థం చాలా సింపుల్. వైద్య చికిత్స, మందులు లేదా పరీక్షల వల్ల కలిగే ఒక కొత్త ఆరోగ్య సమస్య అన్నమాట. అంటే ఒక జబ్బును తగ్గించుకోవడానికి వెళ్తే హ్మ్, ఆ ప్రాసెస్లో తెలియకుండానే మరో సమస్యను కొని తెచ్చుకోవడం లాంటిది. సరిగా అదే. అయాట్రోజెనిక్ అంటే మనం వాడే మందులే మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందన్నమాట. అసలిది ఎలా జరుగుతుంది? ఏ ఏ రూపాల్లో మనకు తెలియకుండానే ఈ సమస్య వస్తుంది? దీనికి ప్రధానంగా ఒక 4 కారణాలుంటాయండి. 4 కారణాలా? అవును. మొదటిది మనందరికీ తెలిసిన విషయమే. మందుల సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్. ప్రతి మందు ఒక నిర్దిష్ట పని కోసం తయారవుతుంది. కానీ అది శరీరంలోకి వెళ్ళాక వేరే భాగాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, నొప్పి తగ్గడానికి వాడే కొన్ని మందులు. కడుపులో మంటను పుట్టిస్తాయి. అవును, అది చాలా కామన్. కరెక్ట్. ఇది మొదటిది. మరి రెండో కారణం? రెండవది, కొన్నిసార్లు అవసరానికి మించి చేసే పరీక్షలు. ఉదాహరణకు సిటీ స్కాన్ లాంటివి. ఓ అవి రోగ నిర్ధారణకు చాలా అవసరం, కాదనట్లేదు. కానీ ప్రతి చిన్న విషయానికి పదే పదే చేయించుకుంటే దాని నుండి వచ్చే రేడియేషన్ ఆ దీర్ఘకాలంలో శరీరంపై ప్రభావం చూపుతుంది. నిజమే. తప్పు నిర్ధారణ అంటే జబ్బు ఒకటి అయితే దానికి సంబంధం లేని మందులు వాడటం. ఎగ్జాక్ట్లీ. దానివల్ల అసలు జబ్బు తగ్గదు, పైగా ఆ తప్పుడు మందుల వల్ల శరీరం ఇంకాస్త దెబ్బతింటుంది. మ్మ్. ఈ కారణాలన్నీ కలిసి మన శరీరంపై ఒక రకమైన యుద్ధం ప్రకటిస్తాయి. చికిత్స అనేది జబ్బు అనే శత్రువుతో పోరాడుతుంటే, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మన సొంత సైనికుల్నే, అంటే మన అవయవాల్నే దెబ్బతీస్తాయి. ఏ ఏ అవయవాలు ముఖ్యంగా? ముఖ్యంగా లివర్, కిడ్నీలు, జీర్ణ వ్యవస్థ, మెదడు వంటివి ఈ యుద్ధంలో తీవ్రంగా నష్టపోతాయి. జబ్బు నయం, శరీరం బలహీనపడే అవకాశం అనే వాక్యం ఇక్కడ సరిగ్గా సరిపోతుంది కదూ? అవును. సరే, ఈ అవయవాలు ఎలా దెబ్బతింటాయో కొంచెం వివరంగా చూద్దాం. ఉదాహరణకు, మనం వాడే మందులన్నీ ప్రాసెస్ చేసే మన శరీరంలోని ఫ్యాక్టరీ లివర్, దానిపై ఎలాంటి భారం పడుతుంది? మంచి ప్రశ్న అడిగారు. లివర్ మన శరీరంలోని ఒక అద్భుతమైన కెమికల్ ప్లాంట్ లాంటిది. మనం తీసుకునే ప్రతి మందుని అది విడగొట్టి దానిలోని మంచిని శరీరానికి అందించి చెడును బయటకు పంపడానికి సిద్ధం చేస్తుంది. హ్మ్, చికిత్స సమయంలో ముఖ్యంగా ఎక్కువ మందులు, యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ఈ ప్లాంట్ 24 గంటలు ఓవర్ టైం పనిచేయాల్సి వస్తోంది. దానివల్ల కేవలం అలసిపోతుందా లేక ఇంకా ఏమైనా లోతైన నష్టం జరుగుతుందా? కేవలం అలసట కాదండి. ఇక్కడే అసలు విషయముంది. లివర్కు ఒక స్వీయ రక్షణ వ్యవస్థ ఉంటుంది. దాని పేరు గ్లూటాథయాన్. గ్లూటాథయాన్. అవును, ఇది ఒక మాస్టర్ యాంటీఆక్సిడెంట్. మనం వాడే చాలా మందులు, ముఖ్యంగా పారాసిటమాల్ లాంటివి కూడా ఈ గ్లూటాథయాన్ను విపరీతంగా వాడేసుకుంటాయి. ఓ అంటే మందుల వల్ల వచ్చే విష పదార్థాలను శుభ్రం చేసే క్రమంలో లివర్ తన రక్షణ కవచాన్ని తానే ఖర్చు చేసేసుకుంటుందన్నమాట. దీనివల్ల లివర్ బలహీనపడి దాని పనితీరు మందకిస్తుంది. సరిగ్గా అదే. అద్భుతం. అంటే లివర్కు మద్దతివ్వడమంటే కేవలం శక్తినివ్వడం కాదు, అది కోల్పోయిన రక్షణ వ్యవస్థను తిరిగి నిర్మించడం అన్నమాట. మరి కిడ్నీల సంగతేంటి? అవి మన శరీరంలోని ఫిల్టర్లు కదా. అవును, లివర్ ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిన వ్యర్థాలను, విష పదార్థాలను రక్తం నుండి ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపేవి కిడ్నీలే. మందులెక్కువైనప్పుడు ఈ ఫిల్టర్లపై పనిభారం ఊహించనంతగా పెరుగుతుంది. ఒక్క నిమిషం, ఇక్కడ నాకో సందేహం. డాక్టర్లు మందులు రాసేటప్పుడు కిడ్నీలపై పడే ప్రభావాన్ని అంచనా వేస్తారు కదా, డోసేజ్ కూడా దానికి తగ్గట్టే అడ్జస్ట్ చేస్తారు కదూ, అయినా కూడా సమస్య ఎందుకొస్తుంది? చాలా మంచి ప్రశ్న. డాక్టర్లు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకుంటారు. ఒక మందు వల్ల కలిగే భారాన్ని కిడ్నీలు తట్టుకోగలవా లేదా అని చూస్తారు. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే, ఎక్కడా ఒక వ్యక్తి ఒకేసారి బీపీకి, షుగర్కి, కొలెస్ట్రాల్కి, నొప్పికి
ఇలా 4 రకాల మందులు వాడుతున్నప్పుడు ఓహో అవును. ప్రతి మందు నుండి వచ్చే కొద్ది కొద్ది భారం కలిసి కిడ్నీలపై ఒక పెద్ద బండలా మారుతుంది. దీన్ని క్యూమ్యులేటివ్ బర్డన్ అంటారు. కాలక్రమేణా ఇది కిడ్నీల ఫిల్టరింగ్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అర్థమైంది. ఇక మన రెండవ మెదడు అని పిలిచే జీర్ణ వ్యవస్థ మాటేమిటి? యాంటీబయాటిక్స్ వాడినప్పుడు చాలామందికి కడుపులో గడబడవుతుంది. ఎందుకని? దానికి ఒక స్పష్టమైన కారణముందండి. మన పేగుళ్ళో కొన్ని లక్షల కోట్ల మంచి బ్యాక్టీరియా ఉంటుంది. మనకు సైన్యం లాంటివి. అవును, అచ్చం సైన్యంలాంటివే. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి, విటమిన్లను తయారు చేయడానికి, రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడానికి అవి సహాయపడతాయి. మ్మ్. యాంటీబయాటిక్స్ అనేవి బాంబులాంటివి. అవి మన శరీరంలోకి ప్రవేశించిన శత్రువులైన చెడ్డ బ్యాక్టీరియాతో పాటు మనకు సహాయపడే ఈ మంచి సైన్యాన్ని కూడా నాశనం చేస్తాయి. అందుకే బ్యాలెన్స్ దెబ్బతింటుంది. కేవలం బ్యాలెన్స్ కాదు, ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయముంది. ఏమిటది? మన మూడ్ని కంట్రోల్ చేసే సెరటోనిన్ అనే హార్మోన్లో దాదాపు 70% మన పేగుల్లోనే తయారవుతోంది. అవునా? అవును, ఈ మంచి బ్యాక్టీరియా ఆ ప్రక్రియలో సహాయపడతాయి. అందుకే యాంటీబయాటిక్స్ కోర్స్ పూర్తయ్యాక చాలా మందికి నీరసంగా, చిరాకుగా, ఆందోళనగా అనిపించడానికి అది ఒక కారణం. వావ్! ఇది చాలా మందికి తెలియని విషయం. కడుపుకి మన మూడుకి ఇంత సంబంధముందా? సరే, ఇప్పుడు మనందర్నీ వేధించే ప్రశ్న. వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? చికిత్స తీసుకోకుండా ఉండలేము కదా? ఖచ్చితంగా ఉండలేము, ఉండకూడదు కూడా. చికిత్స చాలా ముఖ్యం. అయితే ఆ చికిత్స వల్ల కలిగే నష్టాన్ని పూడ్చడానికి, మన శరీరాన్ని కాపాడటానికి సమాంతరంగా ఒక సపోర్ట్ సిస్టమ్ను నిర్మించాలి. అదే న్యూట్రిషనల్ సపోర్ట్. కరెక్ట్. ఒకవైపు చికిత్స దాడి చేస్తుంటే, మరోవైపు పోషణ మన శరీరం అనే కోటగోడల్ని బలంగా కడుతూ ఉండాలి. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. మనం మంచి బలమైన ఆహారం, పండ్లు, కూరగాయలు తీసుకుంటే సరిపోదా? దీనికోసం ప్రత్యేకంగా సప్లిమెంట్స్ లాంటివి వాడాలా? ఇది చాలా సహజమైన సందేహం. సాధారణ పరిస్థితుల్లో మంచి సమతుల్య ఆహారం సరిపోతుంది. కానీ వైద్య చికిత్స అనేది ఒక అసాధారణ పరిస్థితి. అంటే శరీరం ఒత్తిడిలో ఉంటుంది. అవును, తీవ్రమైన ఒత్తిడిలో ఉంటుంది. ఆ సమయంలో కొన్ని నిర్దిష్ట పోషకాల అవసరం అమాంతం పెరిగిపోతుంది. ఉదాహరణకు, ఇందాక మనం చెప్పుకున్నట్టు లివర్లోని గ్లూటాథియాన్ ఖర్చయిపోతే. దాన్ని తిరిగి నిర్మించడానికి ఎక్కువ మోతాదులో పోషకాలు కావాలి. అవును, దానికి అవసరమైన అమినో యాసిడ్స్, విటమిన్లు ఆహారం నుండి అందే దానికంటే ఎక్కువ అవసరం కావచ్చు. అలాగే దెబ్బతిన్న పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను తిరిగి ప్రవేశపెట్టడానికి ప్రోబయాటిక్స్ అవసరం. అంటే ప్రోబయాటిక్స్ అంటే మన పేగుల్లోని ఆ మంచి సైన్యం అనమాట. మరి ప్రీబయాటిక్స్ అంటారు, అవేంటి? మంచి పాయింట్ అడిగారు. ప్రోబయాటిక్స్ అంటే మనం బయట నుండి పంపే మంచి సైన్యం. ప్రీబయాటిక్స్ అంటే ఆ సైన్యానికి కావలసిన ఆహారం. ఓహో, అలాగా. మనం సైన్యాన్ని పంపి వాళ్లకి భోజనం పెట్టకపోతే వాళ్లు బలహీనపడతారు కదా. నిజమే. అలాగే ప్రీబయోటిక్స్ అనేవి ఫైబర్ రూపంలో ఉండి ఈ మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడతాయి. అందుకే ఈ రెండు కలిపి తీసుకోవడం చాలా ముఖ్యం. అంటే చికిత్స సమయంలో ఏర్పడే పోషకాహార లోపాలను పూడ్చడానికి ఒక టార్గెటెడ్ అప్రోచ్ కావాలన్నమాట. ఖచ్చితంగా. మరి మార్కెట్లో ఈ తరహా ఆలోచనతో పనిచేసే ఉత్పత్తులేమైనా ఉన్నాయా? అంటే కేవలం ఒక మల్టీవిటమిన్లా కాకుండా నిర్దిష్ట అవయవాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించినవి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఈ సైన్స్ ఆధారిత అవసరాన్ని గుర్తించి కొన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఉదాహరణకు, మనం చర్చిస్తున్న సమాచారంలో ఆస్ట్రోనియా 1 అనే బ్రాండ్ గురించి ప్రస్తావించారు. ఆస్ట్రోనియా 1. వారి విధానం సరిగ్గా ఇదే. చికిత్స సమయంలో ఏ అవయవంపై ఎక్కువ భారం పడుతుందో గుర్తించి దానికి ప్రత్యేకమైన మద్దతును అందించేలా తమ ఉత్పత్తులను రూపొందించారు. ఆసక్తికరంగా ఉంది. వారి కేటగిరీలు ఎలా ఉంటాయి? ఉదాహరణకు, లివర్ సపోర్ట్ అనేది ఎక్కువ మందులు వాడేవారి కోసం లివర్ డీటాక్స్ ప్రక్రియకు గ్లూటాథాయాన్ స్థాయిలను పెంచడానికి సహాయపడే పదార్థాలతో ఉంటుంది. ఓకే. అలాగే కిడ్నీ వెల్నెస్ అనేది దీర్ఘకాలికంగా బీపీ, షుగర్ మందులు వాడేవారి కిడ్నీల ఫిల్టరేషన్ పనితీరుకు మద్దతివ్వడానికి. ఇక గట్ బ్యాలెన్స్ సపోర్ట్లో యాంటీబయాటిక్స్ వల్ల నష్టపోయిన మంచి బ్యాక్టీరియాను తిరిగి నింపడానికి ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్ ఉంటాయి. అర్థమైంది. ఇవే కాకుండా చికిత్సా సమయంలో వచ్చే ఆందోళన, ఒత్తిడిని తగ్గించడానికి బ్రెయిన్ వెల్నెస్, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇమ్యూన్ స్ట్రెంగ్త్ వంటివి కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా స్పష్టంగా చెప్పాలి. ఇవి మందులకు ప్రత్యామ్నాయం కాదు, అలాగే ఇవి జబ్బును నయం చేయవు, అంతే కదా? అస్సలు కాదు. ఆ విషయాన్ని స్పష్టం చేయడం చాలా ముఖ్యం.
డాక్టర్ ఇచ్చిన మందులను ఖచ్చితంగా వాడాలి. రైట్. ఈ పోషకాహార మద్దతు యొక్క ముఖ్య ఉద్దేశం మందులతో పోటీపడటం కాదు. మందులు తమ పనిని సమర్థవంతంగా చేసుకునేలా శరీరానికి ఒక అనుకూల వాతావరణాన్ని సృష్టించడం. అంటే వాటి లక్ష్యాలు వేరు. అవును. వాటి లక్ష్యాలు 4. 1. శరీరానికి అవసరమైన పోషణ అందించడం. 2. అవయవాలకు మద్దతు ఇవ్వడం. 3. రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడం. నాలుగోది? 4. వీటన్నింటి ఫలితంగా కోలుకునే ప్రక్రియను వేగవంతం చేసి సంపూర్ణంగా మార్చడం. ఇక్కడ ఒక అద్భుతమైన వాక్యముంది. రికవరీ ఓన్లీ బై ట్రీట్మెంట్, స్ట్రాంగ్ రికవరీ బై న్యూట్రిషన్. అవును. చికిత్స కేవలం కోలుకోవడానికి దారి చూపిస్తే, పోషణ ఆ ప్రయాణాన్ని బలంగా, సురక్షితంగా మారుస్తుంది. ఈ తేడా చాలా ముఖ్యం. మరి ఈ రకమైన మద్దతు ఎవరికి ఎక్కువగా అవసరం అంటారు? ముఖ్యంగా కొన్ని వర్గాల వారికి ఇది చాలా అవసరం. 1. బీపీ, డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో రోజూ మందులు వాడేవారు. 2. సర్జరీలు చేయించుకుని కోలుకుంటున్నవారు. 3. తీవ్రమైన ఇన్ఫెక్షన్ల కోసం యాంటీబయోటిక్స్ కోర్సులు వాడినవారు. ఓకే. 4. ఎక్కువ కాలం హాస్పిటల్లో ఉండి బలహీనపడినవారు. 5. సహజంగానే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు లేదా ఇతర సమస్యలున్నవారు. అంటే చాలామందికి వర్తిస్తుంది. అందుకే చివరగా చెప్పేదేమిటంటే, ఎవరైనా చికిత్స తీసుకుంటే న్యూట్రిషన్ సపోర్ట్ తప్పనిసరి. ఇది ఒక ఐచ్ఛికం కాదు, ఒక సైన్స్ ఆధారిత అవసరం. కాబట్టి ఈరోజు చర్చ నుండి నాకు అర్థమైన కీలకమైన విషయమేమిటంటే, ఆస్పత్రి మనకు చికిత్స అందిస్తుంది, కాని ఆ చికిత్స ప్రయాణంలో మన శరీరం చేసే యుద్ధానికి అవసరమైన ఆయుధ సామాగ్రిని, సైనికులకు అవసరమైన బలాన్ని అందించే బాధ్యత మనదే. సరిగ్గా చెప్పారు. చికిత్స మీ జబ్బుని తగ్గిస్తుంది, సరైన పోషణ మీ శరీరాన్ని కాపాడుతుంది. ముగించే ముందు ఒక ఆలోచనను ఇక్కడ వదిలి వెళ్తున్నాను. మనం చికిత్సను ఒక యుద్ధంగా భావిస్తే మందులు మన ఆయుధాలు. కాని ఏ యుద్ధంలోనైనా కేవలం అత్యాధునిక ఆయుధాలుంటే సరిపోదు. ఆ ఆయుధాలను వాడే సైనికుడు కూడా బలంగా, ఆరోగ్యంగా ఉండాలి. నిజమే. ఇక్కడ ఆ సైనికుడు మన శరీరమే. మనం ఆయుధాల మీద, మందుల మీద పెడుతున్న శ్రద్ధ, ఆ ఆయుధాలను మోస్తున్న మన సైనికుడు శరీరం ఆరోగ్యం మీద పెడుతున్నామా? ఆలోచించండి.